దోశలు వేసుకునేటప్పుడు మంచి కలర్లో రావాలి, క్రిస్పీగా రావాలి అంటే పిండి రుబ్బుకునేటప్పుడే అటుకులు వేయాలి, మెంతులు వేయాలి అని మనం చాలా వినే ఉంటాం. అవేవి వేయకుండా మంచి క్రిస్పీగా కలర్లో దోశలు రావాలంటే హోటల్ వాళ్ళు యూజ్ చేసే ఒక చిన్న చిట్కా చెప్తాను. పిండి రుబ్బుకోవడం కోసం ముందు బియ్యం పప్పు అయితే నానబెట్టుకుందాము. 3 గ్లాసుల రేషన్ బియ్యానికి 1 గ్లాసు మినప్పప్పు వేసి శుభ్రంగా 5-6 సార్లు కడిగి ఒక 4-5 గంటలు నానిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్లా రుబ్బేయాలి. రుబ్బిన పిండిని 2 బౌల్లో తీసుకుంటున్నాను. ఒక బౌల్లో పిండిని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకొక బౌల్లో పిండిని మార్నింగ్ వరకు బయటే ఫర్మేట్ చేస్తున్నాను. నెక్స్ట్ డేకి పిండి అంతా ఉబ్బుతుంది. ఇప్పుడు చిట్కా చెప్తా అన్నాను కదా, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఉల్లిపాయతో ఆయిల్తో రుద్దుకున్న తర్వాత పిండిలో 2 టీ స్పూన్ల బియ్యం పిండి, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి కలిపేసి రెగ్యులర్గా వేసే దోశలు వేసుకున్నారంటే చాలా క్రిస్పీగా మంచి కలర్లో వస్తాయి. ఈసారి దోశ వేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్లో చెప్పండి. వెళ్తూ లైక్ ఇవ్వడం మర్చిపోదు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.